అసలు ఏం జరిగిందో మీకు క్లియర్గా చెప్తాను అని జరిగిందంతా కూడా చెప్తాడు. మీరు చాలా మంచివాళ్ళు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారని ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పని రహస్యం మీకు చెప్పాను. నా భార్య దీపే, మీరు అనుకున్నట్టు ఆ ఇంటి వారసురాలు. మీరు నా భార్యని చూసి అప్పుడే ఇక వాళ్ళ కూతురని అనుకున్నారు. అదే నిజం అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. కానీ ఇప్పుడు జ్యోత్స్న నోటితోనే నిజం బయట పెడుతుందేమో అనుకున్నాను. కానీ జ్యోత్స్న మాత్రం తనను తాను రక్షించుకోవడానికి నిజాన్ని బయట పెట్టకుండా మా అత్తని చంపడానికి కూడా సిద్ధమవుతుంది. అందుకని నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. దీపని బోను మ్యారో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీపకి టెస్టులు చేసి బోను మ్యారోని తీసుకొని మా అత్తని కాపాడండి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, దీప ఎలా ఇస్తుంది కార్తీక్ అని అంటూ ఉంటే, దీపే కదా మా అత్త కన్న కూతురు, దీపే కదా ఇవ్వాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. నువ్వు పొరపాటు పడుతున్నావు కార్తీక్, దీప మీ అత్తయ్య కూతురే. వాళ్ళిద్దరికీ తల్లి కూతుళ్ళ బంధం ఉంది, రక్త బంధం ఉంది. కానీ ఒకటే ప్రాబ్లం, దీప ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ బోను మేర ఇవ్వడానికి కుదరదు. అలాగే ఇస్తే కడుపులోని బిడ్డ చనిపోతుంది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఆ మాట విని ఒక్కసారే కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును, నేను చెప్పేది నిజం కార్తిక్. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ బోను మేరో ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం తన ప్రెగ్నెంట్ పోతుంది, తన తల్లితనానికి దూరమైనట్టే అని అనంగానే కార్తిక్ ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే ఇక డాక్టర్ అయితే, కంగారు పడుకు కార్తిక్, మనకింకా 2 days టైం ఉంది. బోన్ మ్యారో ఇవ్వడానికి ఎవరైనా డోనర్స్ ఉన్నారేమో నేను వెతుకుతాను, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత కార్తిక్ అయితే ఇంటికి వెళ్తాడు. కార్తిక్ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు కార్తిక్ అయితే, ఏం లేదు దీప అని. కార్తిక్ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి దీపకి. ఇక దీప అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతా అన్నావు కదా బావా, ఏం మాట్లాడావు అని అడుగుతూ ఉంటుంది దీప. అది మాట్లాడానులే అని చెప్తూ ఉంటే, నిజం చెప్పు బావా, ఏం జరిగింది? నీ నోట్లో నుంచి మాట కూడా రావటం లేదంటే ఏదో జరిగింది అని దీప అంటూ ఉంటే, బోను మ్యారో నువ్వు ఇవ్వడానికి కుదరదని డాక్టర్ చెప్పేశారు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఎందుకు కుదరదు బావా, నేను ఆవిడ కూతుర్నే కదా అని అంటూ ఉంటుంది దీప. కూతురువైనా నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి కదా, అందుకని ప్రెగ్నెంట్ లేడీ బోను మ్యారో ఇవ్వకూడదని. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ బోను మ్యారో ఇస్తే తన ప్రెగ్నెంట్ పోతుందని చెప్పి డాక్టర్ అన్నారు అని కార్తిక్ చెప్పంగానే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. ఒక్కసారి కుప్ప కూలిపోతుంది. ఇక ఏడుస్తుంది. ఇక ఏడ్చి కార్తిక్తో అంటూ ఉంటుంది, నాకు ఇప్పుడు నా బిడ్డ కన్నా నా తల్లిని బ్రతికించుకోవడమే నాకు ముఖ్యం బావా. నా తల్లి కోసం నేను నా బిడ్డకి దూరం అవుతాను అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటుంది దీప అయితే. అప్పుడే ఇక కార్తిక్ అయితే, లేదు దీప, అలా జరగదు, నువ్వు కంగారు పడుకో, డాక్టర్ గారు డోనర్స్ ఎవరైనా ఉంటారేమో చూస్తానని చెప్పారు, నువ్వేమీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, ఆ దేవుడు మనకి అన్యాయం చెయ్యడు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. డోనర్ దొరకపోతే నేను మాత్రం మా అమ్మని బ్రతికించుకుంటాను బావా అని చెప్పి ఏడుస్తుంది దీప. తర్వాత ఇక డాక్టర్ అయితే సుమిత్రని తీసుకొని రమ్మని చెప్తారు. అలా సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి రమ్మన్న తర్వాత ఇక డాక్టర్ అయితే కార్తిక్ని లోపలికి పిలిచి, నువ్వు చెప్పింది నిజమే కార్తిక్, జ్యోత్స్న మా డాక్టర్కి డబ్బులు ఇచ్చి రిపోర్ట్స్ మార్పించేసింది అని అంటూ ఉంటే, నేను చెప్పాను కదా డాక్టర్ అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. దీప తన తల్లితనాన్ని కూడా పోగొట్టుకొని తన కన్న తల్లిని బ్రతికించుకుంటానని చెప్తుంది. డోనర్స్ ఎవరైనా దొరికారా మేడం అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. అప్పుడే ఇక డాక్టర్ అయితే, దొరికారు కార్తిక్, ఎవరో కాదో సుమిత్ర వాళ్ళ అన్నయ్యే అని అంటూ ఉంటుంది. ఆ మాట విని కార్తిక్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మేడం, మా అత్తయ్యకి అన్నయ్య ఉన్నారా అని అడుగుతూ ఉంటే, ఉన్నారు, ఆయన ఎవరో కాదో నాకు కూడా దగ్గర బంధువే, నాకు మావయ్య అవుతారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక అది విని ఇక
ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. కార్తీక్ అయితే నువ్వు కంగారు పడుకో, మీ అత్తకేమీ కాదో వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి బయటికి వెళ్తాడు కార్తీక్. వెళ్ళిన తరువాత మావయ్య సుమిత్ర అత్తకి అన్నయ్య ఉన్నాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే ఉండేవాడు ఇప్పుడు లేడు అని అంటూ ఉంటాడు. దశరథ ఏమైంది మావయ్య నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుందని మీ అత్తని ఇక నువ్వు నా జీవితంలో లేవు, ఇక నువ్వు నాకు చచ్చిందని లెక్కే అని చెప్పి మీ అత్తని బయటికి గెంటేశాడు. అప్పటి నుంచి అతనంటే నాకు కోపం అని అంటూ ఉంటే ఈరోజు అతని అత్తయ్యని కాపాడింది అని కార్తీక్ అంటాడు. అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి బోను మేరో ఇచ్చింది నేను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర అన్నయ్య జ్యోత్స్న చెంప పగలగొట్టి నువ్వు నా చెల్లిని చంపాలని చూశావు. నువ్వు నా చెల్లికి కన్న కూతురువే కాదు, కన్న కూతురు దీప నా చెల్లిని కాపాడుకోవడానికి తన తల్లితనాన్ని దూరం చేసుకోవాలనుకుంది. కానీ నువ్వు ఈ ఆస్తి కోసం నా చెల్లెల్ని చంపాలని చూశావు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే దశరథ శివనారాయణ అందరూ షాక్ అయిపోతూ ఉండగా ఏంటి నువ్వు చెప్పేది అని దశరథ అంటూ ఉంటే నేను చెప్తాను మావయ్య అని కార్తీక్ నిజాన్ని చెప్పేస్తాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సమయానికి డాక్టర్ నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది కాబట్టి సరిపోయింది. తను ఎవ్వరూ కాదో మా బామ్మర్ది కూతురే అని నిజాన్ని బయట పెడతాడు సుమిత్ర అన్నయ్య. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు.